హాయ్ స్టూడెంట్స్, నేను మీ రవికాంత్ రెడ్డి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఆంధ్ర విద్యార్థులు, చాలామంది విద్యార్థులు సంస్కృతం పాస్ అవ్వడం చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు. అయితే మీకోసం ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి తప్పకుండా. ఫస్ట్, సంస్కృతం పాస్ అవ్వడం చాలా ఈజీ. ఆ ఒక్క విషయాన్ని బ్రెయిన్లో పెట్టుకోండి. ఎట్లా? కేవలం 4 రకాలు నేర్చుకుంటే మీరు పాస్ అయిపోతారండి. ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? రోమన్ నెంబర్ 4లో మనకి 4 లెసన్స్ అండి. మీ ఇష్టం వచ్చినవి 4 లెసన్స్ ఏమైనా సరే 8 ప్రశ్నలు నేర్చుకోండి, 8 మార్కులు వస్తాయి మీకు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5, ఇందులో మాయావటుహు, అమరవాణి ప్రశస్తి, ఈ 2 పాఠ్యభాగాలకు సంబంధించిన సందర్భాలు నేర్చుకోండి. మాయావటుహు పాఠ్యభాగానికి సంబంధించిన సందర్భాల్లో 3 సందర్భాలు ఒకేలా ఉంటాయి. అన్నిటికీ కవి పరిచయం ఒకటే 4టికి, బట్ సందర్భాలు 3టికి ఒకదానికి మాత్రమే మారుతుంది. భావం అన్నప్పుడు పైన 5వ రోమన్లో 2వ క్వశ్చన్గా ఏదైతే ఇచ్చాడో దాన్ని తీసుకొచ్చి భావం దగ్గర పెట్టి రాయండి, సరిపోతుంది. అమరవాణి ప్రశస్తి, ఈ పాఠ్యభాగంలో సందర్భాలు కవి పరిచయం అన్నీ ఒకటేనండి. ఒక భావం క్వశ్చన్లో మీకు ఏదైతే ఇచ్చి ఉంటాడో 5వ రోమన్లో 3వ క్వశ్చన్గా ఏదైతే ఇస్తాడో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి, చాలు. 6 మార్కులు ఇక్కడ వస్తాయి. 8, 6, 14. నెక్స్ట్ 6వ రోమన్, ఇందులో 1వ లెసను కపింజలోపదేశం, 6వ లెసను వర్షాపరిదేవనం. ఈ రెండిట్లో కూడా కవి పరిచయం సందర్భం అన్నిటికీ ఒకటే. కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్లో నువ్వు చేయాల్సిన పని ఏమిరా అంటే 6వ రోమన్లో మొదటి క్వశ్చను కపింజలోపదేశం నుంచి వస్తుంది, 4వ క్వశ్చను వర్షాపరిదేవనం నుంచి వస్తుంది. నువ్వు ఆ 2 లెసన్స్కి 2 సందర్భాలు నేర్చుకుని పోయి కాపీ పేస్ట్ చేసినా కూడా కన్ఫామ్గా నీకు ఇక్కడ 6 మార్కులు వస్తాయి. ఇప్పుడు లెక్కేసుకోండి. 4వ రోమన్ 8, 5వ రోమన్ 6వ రోమన్ 12 మార్కులు, మొత్తం 20 మార్కులు అయినాయి. ఇంకా మనకు కావాల్సినంత 15 మార్కులు. ఇక 12th రోమన్ 13th రోమన్ అండి, మనకి సందులు 12 మార్కులు. ఒక రోమన్లో విడదీసి రాసి సంధి పేరు రాయాలా, ఇంకొక రోమన్లో కలిపి రాసి సంధి పేరు రాయాలా. 12th రోమన్ 13th రోమన్లో 3ది ఖచ్చితంగా వృద్ధి సంధి, 5థది అయవాయవ సంధి, 6ది పూర్వరూప సంధి. ఇవి గుర్తుపెట్టుకోండి అండి. దీని ప్రకారం నువ్వు విడదీయడం నేర్చుకో, లేదా కలపడం నేర్చుకో, చాలు. నీకు ఇవి మొత్తం 12 మార్కులు అండి. 20 ఇవి ఒక 12, 32 మార్కులు. ధాతువుల్లో ప్రజెంటు, ఫ్యూచర్, ఈ 2 ఒకేలా ఉంటాయి. ఈ రెండిట్లో నుంచి పబ్లిక్ ఎగ్జామ్ కోడ్ కన్ఫామ్గా వస్తుంది. నువ్వు ఇంతవరకు నేర్చుకుంటే నువ్వు 35 మార్కులతో పాస్ అయిపోతావు.